హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పిజ్జా రెడీ చేశాను. ఎలా రెడీ చేశాను చూడండి. ఒక కప్ మైదా పిండిలో ఒక హాఫ్ టీ స్పూన్ ఈస్ట్, కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకుని చపాతీ పిండిలా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. 15 మినిట్స్ తర్వాత దాన్ని చపాతీలా చేసి ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకుని దాన్ని ఆ ప్లేట్ మీద పెట్టేసుకున్నాను. నేను వీడియోలో చూపించినట్టు నైఫ్తో దాని మీద చిన్న చిన్న డాట్స్లా పెట్టుకున్నాను. ఇలా డాట్స్లా పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. దీని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక దాక పెట్టి దాంట్లో ఇసుక వేసాను. ఇసుక వేసి చిన్న బౌల్ పెట్టి మూత పెట్టేశాను. అది హీట్ అయ్యేలోపు నేను ముందుగానే డాట్స్ పెట్టి పెట్టుకున్న మైదా పిండి దాని మీద రెడ్ చిల్లీ సాస్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ ఒక లేయర్ లాగా అప్లై చేశాను. ఇలా రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అప్లై చేశాక దీని మీద కొంచెం జీరా వేసాను. ఇలా వేసుకున్నాక నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నిటిని దీని మీద పెట్టుకున్నాను. అలాగే ఇవి పెట్టుకున్నాక వీటి మీదే పిజ్జా చీజ్ ఉంటుంది కదా, ఆ చీజ్ కూడా దీని మీద అప్లై చేసుకున్నాను. మనకు కావాలితే చికెన్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఫస్ట్ టైం చేయడం వల్ల చికెన్ ఏమి యూజ్ చేయకుండా నార్మల్గా ఆనియన్స్, టమాటాతో ట్రై చేశాను. ఇలాంటి ఫుడ్ రెసిపీస్ ఎన్నో నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి ఏమైనా మంచి మంచి రెసిపీస్ ఉంటే. నేను అవన్నీ కూడా కుక్ చేసి వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా సరే రాని వంటకాలు ఏమైనా ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నాకు వస్తే వాటిని కూడా వండి నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇలా చీజ్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు మళ్ళీ పెట్టుకున్నాను నేను. ఇలా ఇవన్నీ కూడా మళ్ళీ దాని మీద పెట్టిన తర్వాత ఈ ప్లేట్ని తీసుకెళ్ళి నేను ఫస్టే హీట్ పెట్టిన దాకా ఉంది కదా, ఆ దాకాలో పెట్టేశాను. దాకలో పెట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లోని, ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లోని స్టవ్ పెట్టుకున్నాను. పిజ్జా ఇలా రెడీ అయింది. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్